వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. పిల్లలకి ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రోజా గారి ఆధ్వర్యంలో చక్కటి గేమ్స్ ఆడుదాం ఆంధ్రాని పెట్టారు సార్. తప్పేంటి సార్? దాంట్లో ఏంటి ఏదో జరిగిపోయింది అంటుంటారు. ఏంటి సార్? పాపం ఆవిడ ఎంతో ఉత్సాహంగా పిల్లల్లో ఉత్సాహం నింపడానికి పెట్టారు ఆడుదాం ఆంధ్ర అని. ఇక్కడ ఒకటండి, 2023 డిసెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆటల పోటీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి దాదాపుగా 119 నుంచి 125 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడలను ప్రోత్సహిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ క్రీడా స్ఫూర్తిని నింపుతామనే పేరుతో, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటలను ప్రోత్సహిస్తామనే పేరుతో వాళ్ళ కిట్టు కొనే రూపంలో కానీ, ఆటలకు సంబంధించిన వస్తువులు కొనే దాంట్లో కానీ నాణ్యత లోపాలు కొని అధిక రేటు కొట్టి దాంట్లో అవినీతికి పాల్పడాలనేదే దీంట్లో ప్రధానమైన సారాంశం. దీంట్లో దాదాపుగా 40 కోట్ల నుంచి 65 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని అనేది సూచాయిగా అంచనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానం ఏంటంటే, ఇది ఓన్లీ ప్రభుత్వం కేటాయించిన ఈ సొమ్ము ఒకటే కాదు. జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పెట్టేటప్పుడు జిల్లా కలెక్టర్ కూడా కొన్ని నిధులు దీనికి మరలించారు అనేది స్పష్టంగా అనేక ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మరింత అవినీతికి పాల్పడి ఉంటారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం. ఆడుదాం ఆంధ్ర అని ఎప్పుడు పెట్టావు నువ్వు? కరెక్ట్గా ఎన్నికలకు ముందు. అంటే నువ్వు డిసెంబరు 15 ఫిబ్రవరి 3, 2024 కంటే ఒక 2-3 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలకు ముందు పెట్టి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వాళ్ళు క్రీడాకారులలాగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి పరిస్థితి దీంట్లో వెలుగు చూస్తూ ఉంది. కాబట్టి ఇది ఎన్నికలకు ఉపయోగించుకున్నటువంటి ఒక వేదిక. దీంట్లో అనేకమైన అవినీతి జరిగిందనేది విజిలెన్స్ కమిటీ కూడా ఇవాళ ఎప్పుడో డీజీపీ గారికి రిపోర్ట్ ఇవ్వబోతా ఉంది. దాని మీద సమగ్ర విచారణ జరిపింది. కాబట్టి దాంట్లో క్రీడా స్ఫూర్తిలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఈవెన్ ఆహారం అందించడం దగ్గర నుంచి, అలానే వివిధ ఫంక్షన్లు జరిపే దగ్గర నుంచి, దాని సౌకర్యాలు కల్పించే దగ్గర నుంచి అన్నిట్లో కూడా విపరీతమైన అవినీతి జరిగిందనేది వస్తున్నటువంటి వార్తలు. ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ కానీ ఆడుదాం ఆంధ్ర అంటే క్రీడా స్ఫూర్తిని నింపాలంటే చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అని కోతలకు వస్తుందా? ఈమె కబడ్డీ ఆడుతూ ఈమె కోతలేంటి? చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ. అది ఆడుదాం ఆంధ్ర ఆటలోని ఆటల. అంటే ఎంత దురుద్దేశపూర్వకంగా ఆమె యొక్క వ్యవహార శైలి ఉన్నదో మనకు దాంట్లో స్పష్టంగా అర్థమైంది. దీంట్లో డెఫినెట్గా అవినీతి కుంభకోణం వెలుగు చూస్తుంది. డెఫినెట్గా దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, డీజీపీ అందుకున్న తర్వాత తప్పనిసరిగా అలానే ఆనాటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, లేకుంటే రోజా గారు కానీ డెఫినెట్గా ముద్దాయిలుగా అరెస్టుకు గురవుతారనేది నిర్వివాదాంశంగా ఇక్కడ స్పష్టంగా కనపడుతుందండి. అయితే సార్ సుబ్బారావు గారు, ఇక్కడ ఒకవేళ ఈ చేసిన నేరం రుజువైంది అనుకోండి, ఎంత శిక్ష పడుతుంది సార్ వీళ్ళకి, మేడం గారికి, ఒకవేళ ప్రూవ్ అయితే? ఇక్కడ ఒకటండి, అవినీతి అనేది ఒక ఉగ్రవాదం లాంటిది. ఇది సమాజం మీద ప్రభావాన్ని చూపుద్ది. అది తీవ్రమైన నేరంగా కాబట్టి వచ్చే దాంట్లో జరిగిన అవినీతి, జరిగిన పద్ధతులు, వ్యవహరించిన తీరును బట్టి తీవ్రంగా కఠినంగా శిక్షలు ఉంటాయనేది నిర్వివాదాంశం. కాబట్టి ఇప్పుడు విజిలెన్స్ ఏమి రిపోర్ట్ ఇస్తుందో వేచి చూడాలి. ఆల్రెడీ ఇవాళ రేపట్లో కూడా విజిలెన్స్ సారాంశం అంతా కూడా వెలుగు చూస్తుంది. డీజీపీ గారికి ఇవ్వబోతా ఉన్నారు. డెఫినెట్గా దీంట్లో అయితే అవినీతి జరగలేదనే సాహసం ఎవరు చేయలేరు. అవినీతి 40 కోట్లు జరిగిందా,
అంతకు మించి ఎక్కువ జరిగిందా అనేది ఇక్కడ ప్రశ్న తప్ప అవినీతి అయితే నిర్వివాదాంశమైన అంశం. ఎందుకంటే కిట్లు కూడా, క్రికెట్ బ్యాట్లు కూడా ఒకసారి ఆడటానికి ఉపయోగపడలేదని కొంతమంది, అసలు ఒక్కసారి వాడితేనే క్రికెట్ బ్యాట్లు ఇరిగిపోయాయని చెప్పేసి కొంతమంది, నాణ్యత లోపమైనటువంటి వస్తువులతో మమ్మల్ని ఆటలాడించారని కొంతమంది, అసలు అది ఒక రాజకీయ వేదికగా జరిగింది తప్ప ఇది స్పోర్ట్స్ అథారిటీ తరఫున జరిపినటువంటి అంశంగా ఇది కనిపించడం లేదని వాదించిన వాళ్ళు కొంతమంది, ఈవెన్ భోజనాలకు కూడా అధిక రేట్లు పెట్టేసి దాంట్లో కూడా సొమ్ములు గుంజాలని చెప్పేసి కొంత, అసలు ఆన్లైన్లో రికార్డ్ అయిన తర్వాత అక్కడ అంచనాలకు మించి జనాలకు భోజనాలు పెట్టామని, వసతులు కల్పించామని చెప్పేసి చెప్పడం. అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించిన సొమ్మునే కాకుండా ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లో ఆ అదుపులో ఉన్నటువంటి నిధులను కూడా వీటికి మరలించి వసతులు సదుపాయాలు కల్పించే బాధ్యత వాళ్ళ మీద పెట్టారని, అది కూడా ఈ లెక్కల్లో రాసుకున్నారనేది అనేక ఆరోపణలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. డెఫినెట్గా ఏది ముట్టుకున్నా గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏది ముట్టుకున్నా అది అవినీతిమయం లేకుండా, అవినీతి మైల ముట్టకుండా ఉండే ప్రశ్నే కనిపించడం లేదు. కాబట్టి ఆనాటి మంత్రులందరూ కూడా వాళ్ళ మంత్రి పదవులను ఉపయోగించి దొరికినంత వరకు దోచుకున్నారు, దొరకని దాన్ని వదిలేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలియవు అనుకుంటున్నాండి. పాపం ఆయనకి ఈ విషయాలు ఎవరు చెప్పుండరు. చెప్పుండకపోవటం ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన్ని కూడా అన్నిట్లో వాటాలు వస్తా ఉన్నాయి. వాటాలు లేకుండా కింద కనుక అవినీతి జరిగితే ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి తనకేం అందకుండా తాను అన్నిట్లోనూ ఇటు మద్యం కానీ, ఇసుక కానీ, వివిధ అక్రమాలు కానీ, అలానే విశాఖపట్నంలో దాన్ని ఋషికొండని బోడిగుండు చేసిన సంఘటనలో జరిగినటువంటి కోట్లాది రూపాయల అవినీతి కానీ, రోజా ఆధ్వర్యంలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగినాయి అంటే హాస్యాస్పదం. ఆయనకి తెలియకుండా ఒక ఇంచు కూడా అడుగేసే పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా లేదనేది నిర్వివాదాంశం. కాకపోతే ఆయనకి గనక వాటా రాకపోతే చూస్తూ ఊడుకునే ప్రసక్తి ఏం లేదు. ఆయన షేర్ ఆయనకి పంపేసి మిగతా కొంత షేర్ ఏమి తినుండొచ్చు తప్ప ఆ పంపకాలు జరగకుండా ఆయనకి తెలియకుండా ధైర్యం చేసి అవినీతి అక్రమాల్లో భాగస్వాములపై కోట్లాది రూపాయలు గడించేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరిగి ఉండదు అని చెప్పేసి సుస్పష్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీతిమంతుడని, కాబట్టి ఆ నీతిమంతుడికి తెలియకుండా అక్రమాలు జరిగినాయని, ఆయన జరిగితే జరగవని ఇలాంటి భ్రమపడతాం. ఇదంతా భ్రమ కింద మాట్లాడుతుంది తప్ప అదంతా కూడా ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి నీతిమంతుడని బిరుదిస్తే దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. రుజువైతే ఎంత శిక్ష పడుతుంది రోజా గారికి? రుజువు చేయగలిగితే ఏమంటే ఆర్థిక నేరాలలో 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వేయటానికి కూడా ఆ యొక్క కేసు యొక్క పరిస్థితిని బట్టి, దాంట్లో వచ్చిన సమాచారాన్ని బట్టి, దాంట్లో చేసిన చీటింగ్ని ప్రాతిపదికగా శిక్షలు డెఫినెట్గా పడతాయి. కాబట్టి ఆర్థిక నేరాలలో ఇరుక్కున్న వారి పట్ల న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని మనం ఇటీవల చూసాం. ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అలానే బాలాజీ గోవిందప్ప కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చెప్పారు? ఆర్థిక నేరాలు అనేవి సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించకపోతే వ్యవస్థ నాశనం అయిపోతున్నారు. రోజా గారు ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా అండి? ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పేర్లు వాళ్ళకు కూడా చివరి వరకు అవకాశం ఇచ్చారు, ముందస్తు అవకాశం ఇచ్చారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికి కూడాను వాళ్ళకి బెయిల్ రాలేదంటే ఆర్థిక నేరాల పట్ల సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఎంత తీవ్రమైనటువంటి ఆలోచనలో తీవ్రంగా పరిగణిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ముందస్తు బెయిల్ అవకాశాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో విచారణ సంస్థల ముందు సరెండర్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.